కరాచీ సీపోర్టుపై భారత విరుచుకుపడింది. కరాచీ సీపోర్ట్ను భారత నేవీ ధ్వంసం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి డ్రోన్లు, మిసైల్స్ ను ప్రయోగించి కరాచీ పోర్ట్ను ధ్వంసం చేయగా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ధ నౌక విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. అతి వేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకదళం కోసం కేరళలో కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లను ప్రయాణించగలదు. 18 అంతస్తుల ఎత్తులో 2 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ నౌకలు మొత్తం 2,400 కంపార్ట్మెంట్లు నిర్మించారు. మొత్తం 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన ఈ నౌకలు మహిళా ఆఫీసర్స్ కు ప్రత్యేక క్యాబిన్లున్నాయి. పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్లు ఉండటం మరో విశేషం. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి 30 యుద్ధ విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. MiG-29K ఫైటర్ జెట్లు, కమావ్ 31, HR-60R హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. కొరిమి కొని తెచ్చుకుంది పాకిస్తాన్. భారత్పై దాడికి యత్నించిన పాకిస్తాన్కు చావు దెబ్బ తగలక తప్పలేదు. పాక్ రేంజర్ల దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్కు చెందిన 4 ఫైటర్ ఫ్లైట్లను, ఒక F-16, 2 JF-17లను కూల్చేసింది. అలాగే 10 డ్రోన్లను కూల్చేసింది భారత ఆర్మీ. లాహోర్, సియాల్కోట్, కరాచీ, ఇస్లామాబాద్లో భారత భద్రతా దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో భారత్ విరుచుకుపడుతోంది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూల్చేసింది భారత్. S-400, L-70 సిస్టమ్ను యాక్టివేట్ చేశారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ ప్రకటించింది.
పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇద్దరు పాక్ పైలట్లను భారత ఆర్మీ పట్టుకుంది. ఇక రాజస్థాన్లో జైసల్మేర్లో పాక్ పైలట్ను భారత ఆర్మీ పట్టుకుంది. మరోవైపు అఖ్నూర్లోనూ మరో పాక్ పైలట్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కరాచీ సీపోర్ట్ పై భారత్ విరుచుకుపడింది. కరాచీ సీపోర్ట్ ను భారత్ నేవీ ధ్వంసం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి డ్రోన్లు మిసైల్స్ ను ప్రయోగించి కరాచీ పోర్ట్ ను ధ్వంసం చేయగా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా భారత్ తో సొంతంగా రూపొందించిన యుద్ధ నౌక విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై తొలి లైట్ కంబర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. అతి వేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై అతి వేగంగా ప్రయాణించే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. 18 అంతస్తుల ఎత్తులో 2 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ నౌకలో మొత్తం 2,400 కంపార్ట్మెంట్లు నిర్మించారు. మొత్తం 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన ఈ నౌకలో మహిళా ఆఫీసర్స్ కు ప్రత్యేక క్యాబిన్స్ ఉంటాయి. పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్లు ఉండటం మరో విశేషం. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి 30 యుద్ధ విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. MiG-29K ఫైటర్ జెట్స్, కమౌ 31, HR-60R హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి.
కొని తెచ్చుకుంది పాకిస్తాన్. భారత్పై దాడికి యత్నించిన పాకిస్తాన్కు చావు దెబ్బ తగలక తప్పలేదు. పాక్ రేంజర్ల దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్కు చెందిన 4 ఫైటర్ ఫ్లైట్లను, ఒక F-16, 2 JF-17ను కూల్చేసింది. అలాగే 10 డ్రోన్లను కూల్చేసింది భారత ఆర్మీ. లాహోర్, సియాల్కోట్, కరాచీ, ఇస్లామాబాద్లో భారత భద్రతా దళాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో భారత్ విరుచుకుపడుతోంది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూల్ చేసింది భారత్. S-400, L-70 సిస్టమ్ను యాక్టివేట్ చేశారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత్ ఆర్మీ ప్రకటించింది. పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. 2 పాక్ పైలట్లను భారత ఆర్మీ పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్లో పాక్ పైలట్ను భారత ఆర్మీ పట్టుకుంది. ఇక మరోవైపు అక్నూర్లో మరో పాక్ పైలట్ను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.